హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర నుంచి రాజస్థాన్లో ఉన్న అజ్మీర్ దర్గా చూడడానికి వచ్చేసామన్నమాట. 7 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ మెయిన్గా చూడాలనుకున్నది ఈ అజ్మీర్ దర్గానే. సో అజ్మీర్ దర్గా చూస్తున్నాం కదా, ఎలాగో అంత పెద్ద స్టేట్ రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్ అన్నా కవర్ చేద్దాం అన్నట్టు 1 week ట్రిప్ ప్లాన్ చేసేసుకున్నాం. సో ఆల్రెడీ మిగతా ప్లేసెస్ చూపిస్తున్నాను కదా, ఈరోజు అజ్మీర్ దర్గా గురించి చెప్పుకుందాం. మా మమ్మీ చూస్తున్నారా ఎలా ఏడుస్తుందో మా నాన్నగారిని తలుచుకొని. అంటే మా నాన్నని ఎప్పుడు అడిగిన అజ్మీర్ వెళ్దాం అజ్మీర్ వెళ్దాం అంటే, మీరందరు తర్వాత తీసుకువెళ్తాను మిమ్మల్ని, నేను ఒక్కడినే చూసొస్తా అన్నట్టు తను ఒక్కరే వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆయన లేరు. సో మేము ఇలా రావాల్సి వచ్చింది కదా తను లేకుండా అన్నట్టు ఫీల్ అయిపోయిందిలేండి. బట్ ఫైనల్గా దర్శనం జరిగేంత వరకు బాధగా ఉన్న తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. చూసినారా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందుకే ఎప్పుడూ పోస్ట్పోన్ చేసుకోకూడదు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఖర్చులు ఎప్పుడూ ఉండేవే. డబ్బులు ఈరోజు ఉంటాయి రేపు ఉండవు, లేదు ఈరోజు లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు. బట్ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేమన్నమాట. ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఏమైనా వచ్చేస్తారా చెప్పండి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంత కష్టమైనా సరే వెళ్ళిరండి అంతే. ఇప్పుడు మేము ఇన్ని ప్లేసెస్ తిరగడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే కదా. అప్పుడు చేయలేకపోయాం, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెళ్ళి చూద్దాము, వీలైనంత వరకు హ్యాపీగా ఉందాం ఫ్యామిలీ మొత్తం అన్నట్టే ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే, అజ్మీర్ దర్గాకి అయితే వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ప్లేస్ మనకు తెలియని ఏరియా, మనుషులు ఎలా ఉంటారో, ఏరియా ఎలా ఉంటుందో, రూమ్స్ దొరుకుతాయో లేదో, ఇలాంటివి ఏం టెన్షన్స్ పెట్టుకోవద్దు. హాయిగా రండి. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా రూమ్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కొండ మీద ఉన్న దర్గా అనమాట. ఇక్కడ రెండు ఫేమసే, అజ్మీర్ దర్గా ఫేమసే, అలాగే ఈ కొండ మీద ఉన్న దర్గా కూడా చాలా ఫేమస్ అనమాట. సో రెండు హాయిగా చూసుకున్నాము. ఈవినింగ్ టైము పుష్కర్లోకి వెళ్ళి అక్కడ క్యామెల్ రైడింగ్ వెళ్ళామన్నాం కదా. సో క్యామెల్ రైడ్ అయిపోయిన తర్వాత నైట్ వ్యూ ఇక్కడికి వచ్చామన్నమాట. మా అదృష్టం ఏం తెలుసా, నైట్ లాస్ట్లో మేమే అనమాట దర్శనం చేసుకుంది. సో పైన క్లాత్ వేస్తాం కదా, ఆ వేసిన క్లాత్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మేము వేసిందే ఉందన్నమాట. నిజంగా లక్కీ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.